ముద్దుగుమ్మలు, కాదంటే మలయాళీ అందగత్తెలు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో డామినేషన్ అంటే వీళ్ళదే. కానీ ఇప్పుడు మాత్రం మా టైం వచ్చింది అంటూ ఇదిగో ఇలా స్పీడ్గా దూసుకొస్తున్నారు ఈ కన్నడ కస్తూరీలు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో బాలీవుడ్ భామల హవా గట్టిగా నడిచింది. ఆ తర్వాత మలయాళీల అందాలు ఎక్కువైపోయాయి. కానీ ఆ స్థానాన్ని కన్నడ సుందరాంగులు కబ్జా చేసే పనిలో పడ్డారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలతో సరికొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో జనానికి ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. మల్లు భామలకు, ముంబై బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేసేస్తున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక గురించి. చలో సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన ఈ కన్నడ కుర్రది తాజాగా జోరు పెంచింది. పుష్ప 2, చావా, సికిందర్ వంటి సినిమాలతో ఒక్కసారిగా ఇండియన్ మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం కుబేరా, తామా, గర్ల్ ఫ్రెండ్, కాక్టైల్ సినిమాలే కాకుండా మరో 3 సినిమాలని చేతిలో ఉంచుకుని ఫిలిం ఇండస్ట్రీని గట్టిగానే శాసిస్తుంది. సప్త సాగరాలు దాటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక రుక్మిణి వసంత్ కూడా తెలుగులో పాగా వేయడానికి ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు మరిన్ని భారీ సినిమాల్లో కనిపించనుందని తెలుస్తోంది. ఇక కేజీఎఫ్ 2ల ద్వారా నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన శ్రీనిధి శెట్టి మొత్తానికి హిట్ 3 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గానే ఇచ్చింది. ప్రస్తుతం 2 స్టార్ హీరోల సినిమాల కోసం డిస్కషన్ జరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇక కాంతార సినిమాతో స్టార్డమ్ సొంతం చేసుకున్న సప్తమి గౌడ కూడా టాలీవుడ్ లో స్పీడ్ పెంచుతుంది. నితిన్ తమ్ముడితో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ భామ మరిన్ని సినిమాలని కూడా లైనప్ చేసిందట. అరుంధతి భామ అనుష్క, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే, స్వయంభూలో నటిస్తున్న నభ, ఇలా వీళ్ళంతా కూడా కన్నడ మూలాలున్న ముద్దుగుమ్మలన్న సంగతి తెలీదేం కాదు. మొత్తానికి శాండిల్వుడ్ అంతా ఇలా టాలీవుడ్ పై కన్నేసిందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.